బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. బీఎస్ఎఫ్ కు చెందిన జవాన్ పీకే సింగ్ గస్తీ విధుల్లో ఉండగా పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడంతో పాక్ ఆర్మీ రేంజర్స్ పట్టుకుని బంధించారు. కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. బీఎస్ఎఫ్ జవాన్ను బంధించామని చెప్పడానికి కొన్ని ఫోటోలను పాక్ ఆర్మీ రిలీజ్ చేసింది. అయితే ఈ విషయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే జవాన్ పీకే సింగ్ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై బీఎస్ఎఫ్ అధికారులు పాక్ ఆర్మీ రేంజర్స్ మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోంది. జవాన్ పీకే సింగ్ బీఎస్ఎఫ్లో గత 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. బాలాకోట్ దాడుల తర్వాత వైమానిక దళానికి చెందిన అభినందన్ను పాక్ పట్టుకున్న సమయంలో రెండు దేశాల మధ్య తీవ్ర టెన్షన్ క్రియేట్ అయింది. భారత్ హెచ్చరికలతో అభినందన్ విడిచిపెట్టింది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పాక్ ఆర్మీ, పాక్ పాలకులు ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రైట్, ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వచ్చినటువంటి కొత్త సమస్యకు సంబంధించి ఏ విధంగా సాల్వ్ అవుతుంది, లేకపోతే అన్ని దారులు మూసుకుపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్య ఎలా, ఈ చిక్కుముడి ఎలా విడుతుంది అనేటువంటి ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఎలా చూడాలి దీన్ని? మురళి, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికంటే ఇప్పటి వరకు గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి నిజానికి ఇక తెర పడుతుందేమో అనుకుంటున్నటువంటి క్రమంలో ఈ రోజు అంటే ఉదయం నుంచి కూడా ఉగ్రవాదుల్ని ఏరవేస్తున్నటువంటి క్రమంలో ఒక అంటే భారత్ జవాను 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి సరికొత్త సమస్య దృష్ట్యా పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ను పాకిస్తాన్ ఆర్మీ పట్టుకుంది. సో వాళ్ళని బందీ చేయడం జరిగింది. సో బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ను వెంటనే క్షేమంగా విడిచిపెట్టాలంటూ కూడా ఇప్పటికే భారత ఆర్మీ డిమాండ్ చేయడం కూడా జరిగింది. బీఎస్ఎఫ్ పాకిస్తాన్ రేంజర్ల మధ్య ఒక ఫ్లాగ్ మీటింగ్ కూడా జరగబోయేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ గతంలో కూడా అభినందన్ విషయంలో మనం చూసాం. సో పాకిస్తాన్ బార్డర్ లో, పాకిస్తాన్ భూభాగంలో పడిపోయినటువంటి అభినందన్ ని పాకిస్తాన్ ఆర్మీ బంధించడం జరిగింది. బంధించినటువంటి క్రమంలో కూడా భారత్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఏమాత్రం అక్కడ అంటే అభినందన్కి ఏమాత్రం ఏం జరిగినా గానీ ఖచ్చితంగా దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా అప్పుడు భారత ప్రధాని హెచ్చరించడం జరిగింది. భారత ఆర్మీ కూడా హెచ్చరించడం జరిగింది. సో ఆ హెచ్చరికలకు భయపడి పాకిస్తాన్ ఆర్మీ అప్పుడు అభినందన్ ను విడుదల చేయడం జరిగింది. సో మళ్ళీ భారత్ అప్పగించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సంఘటన అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. సో ఇప్పుడు పెహల్గామ్ లో జరిగినటువంటి ఒక మారణ హోమం తర్వాత అటు పాక్ భూభాగంలోకి అనుకోకుండా వెళ్ళినటువంటి బీఎస్ఎఫ్ జవాన్ ను అటు పాకిస్తాన్ ఆర్మీ పట్టుకోవడం నిజానికి ఇది ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది చూడాలి. సో పాకిస్తాన్ ఆర్మీ దీనికి ఏం చెప్తుంది ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, ఇప్పుడున్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్ ని ఎట్లా రిలీజ్ చేయబోతున్నారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి భారతదేశం ఇప్పటికీ డిమాండ్ చేస్తోంది, ఖచ్చితంగా వదిలిపెట్టాలి, క్షేమంగా వదిలిపెట్టాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ పాక్ ఆర్మీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.